వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఓవరావర్ గా అయితే కొనసాగింది ప్రచారం. అండ్ నిన్న ఓటింగ్ కూడా అయిపోయింది. మొత్తం టోటల్ పోలింగ్ వచ్చేసి 48.49% వచ్చేసింది. సో ఈ పర్సెంటేజ్ ని బట్టి ఎవరు గెలుస్తారో డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి అంకెను బట్టి మనకు విశ్వక్సేన్ గురూజీ గారు అయితే రిజల్ట్ చెప్పే ఛాన్స్ అయితే ఉందని అంటున్నాడు. ఒకసారి అయితే కాల్లోకి తీసుకుందాం. హలో, నమస్కారం గురూజీ. నమస్తే అండి. గురూజీ, మీరు చాలా ఆస్ట్రోన్యూమరాలజీలో స్పెషలిస్ట్. జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే మొన్నటిదాకా చాలా టక్ ఆఫర్ అయితే నడిచింది. మీ ఆస్ట్రోన్యూమరాలజీ ఫార్మిస్ట్ ప్రకారం ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు గురూజీ? మనకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది మనకు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగింది. ఓకే. నవీన్ యాదవ్ గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. లంకాల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి చేశారు. మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అయితే ఎలక్షన్ లో ఎప్పుడైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తో పాటు పర్సనల్ ఇయర్ వాళ్ళ పేరు మీద కూడా పవర్ ఉంటుందండి. ఓకే. అయితే డేట్ ఆఫ్ బర్త్ లో మనం పరిశీలించినప్పుడు నవీన్ యాదవ్ గారిది 17/11/1983 పుట్టారు ఆయన. అంటే 17th November 1983 అంటే 8/6 కోడ్ అండి. వెరీ వెరీ పవర్ఫుల్ కోడ్ నవీన్ యాదవ్ గారిది కూడా. ఓకే. ఎందుకంటే తను పుట్టింది 17 నంబర్లో కాబట్టి చాలా మంది పొలిటికల్ లీడర్స్ 17 తేదీలో పుట్టారు. మీరు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే కేసీఆర్ గారు 17వ తేదీ, నరేంద్ర మోడీ గారు 17వ తేదీ. అంటే 8 నంబర్ పొలిటికల్ గా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి గారిది 8 నంబరే, వైఎస్ఆర్ గారిది 8 నంబరే. ఇలా చాలా మంది టాప్ లీడర్లు కూడా 8 నంబర్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గారు కూడా పొలిటికల్ గా చాలా మంచి లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా తను పొలిటికల్ కాకపోయినప్పటికీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా మంచి పేరు అయితే ఉంది ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చూసినప్పుడు. అయితే ప్రస్తుతం ఎలక్షన్ పరంగా చూసుకుంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో నవీన్ యాదవ్, లంకాల దీపక్ రెడ్డి, మాగంటి సునీత వీళ్ళు చూసుకుంటే లంకాల దీపక్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21 August 1974. ఓకే. అంటే ఈయన పర్సనల్ ఇయర్ వచ్చేసి 2 అవుతుందండి. అంటే 21 August లో పుట్టిన వ్యక్తికి 2025 పరంగా మనం చూసినప్పటికీ పర్సనల్ ఇయర్ 2 అంటే చంద్రుడు, అంటే అప్ అండ్ డౌన్. అంటే ఆయన అంత పోటీలో ఉండే అవకాశం లేకపోవచ్చు అండి. ఈ ముగ్గురిలో 3rd ప్లేస్ ఈయనకు రావచ్చు. అయితే ఇప్పుడు మనకు మెయిన్ గా ఎలక్షన్ రిజల్ట్ లో పోటీ పడేది ఎవరు? నవీన్ యాదవ్ అండ్ మాగంటి సునీత గారు. ఓకే. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ కు వచ్చేసి November 17వ తేదీకి ఆయన పర్సనల్ ఇయర్ 2 వచ్చేస్తుంది. ఎప్పుడైతే పర్సనల్ ఇయర్ 2 వస్తుందో ఇది అప్ అండ్ డౌన్ ఇయర్ నవీన్ యాదవ్ కి. కానీ November 17కు ముందు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అయితే చాలా టఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది ఇద్దరి మధ్యలోనే. ఎందుకంటే మాగంటి సునీత కూడా ఆమె పేరు వైబ్రేషన్ పరంగా చూసినప్పటికీ కూడా ఇద్దరు పొలిటికల్ నంబర్ లోనే ఉన్నారు. తను 8 నంబర్, ఈమె పేరుని మనం టోటల్ కౌంట్ చేసినప్పుడు టోటల్ 8 వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో వస్తుంది మాగంటి సునీత అది కూడా. నవీన్ యాదవ్ ది కూడా తన డేట్ ఆఫ్ బర్త్ కూడా 8. కాబట్టి కాంపిటీషన్ వైజ్ గా చూసినప్పుడు ఇద్దరికి టగ్ ఫోరే ఉంటుందండి. ఏ వ్యక్తి గెలిచినా కూడా అక్కడ 5 to 10% ఫ్రీక్వెన్సీలోనే వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. అయితే ఈ న్యూమరాలజీ ఆధారంగా మనం ఎక్కువగా చూసుకుంటున్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ కూడా మీరు చూడండి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్ కంటే కూడా మాగంటి సునీతకి కొంతగా పేరు ఫ్రీక్వెన్సీ పవర్ఫుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే. ఓకేనండి. అయితే ఓవరాల్ గా అయితే టక్ ఆఫర్ నడుస్తుందని మీరు అంటున్నారు గురూజీ. అయితే వాళ్ళిద్దరిట్లో ఎవరు గెలిచినా కూడా కేవలం ఎడ్జ్ పాయింట్ లోనే ఉందండి. చాలా తక్కువ మెజారిటీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ పోటీ మాత్రం ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. ఓకే. నవీన్ యాదవ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన పర్సనల్ ఇయర్ కూడా 17వ నంబర్ 2025 కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. మాగంటి సునీత గారికి కూడా తను కూడా 8 లోనే ఉన్నారు. కాబట్టి ఎనీ 5% ఓటు మెజారిటీతోనే మాగంటి సునీతకు ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఓకే. ఓకేనండి. ఓకే.
థ్యాంక్ యూ గురుజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మన విశ్వక్సేన్ గురూజీ గారు అయితే చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మాగంటి సునీత గారు అండ్ నవీన్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరి మధ్యలో టక్ ఆఫ్ ఫర్ నడిచే ఛాన్స్ ఉందనేసి అంటున్నారు. వాళ్ళ సంఖ్య వచ్చేసి 8, ఇద్దరిది 8, చాలా పవర్ఫుల్ సంఖ్య అని చెప్పుకుంటూ వచ్చారు గురూజీ గారు అయితే. అండ్ లంకల దీపక్ గారు వాళ్ళది 2 వచ్చేసింది వాళ్ళ సంఖ్య. సో వాళ్ళకే వదిలేస్తున్నాం రిజల్ట్ అయితే. సో చూద్దాం గురూజీ చెప్పినట్టు, మరి మేబీ రేపే కదా రిజల్ట్ వచ్చేది. సో చూద్దాం.